టార్గెట్ తిరుమలతో వైసీపీ పనిచేస్తూ ఉంది. గోశాల నుంచి గోవిందుడి వరకు నిత్యం ప్రతి నెల మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏదో ఒక అంశాన్ని ఆధారాలు లేకుండా వారే ఆధారాలు సృష్టించి, మిత్రులరా, వారే ఆధారాలు సృష్టించి దాన్ని ఆధారంగా చేసుకొని దాన్ని ఆధారంగా చేసుకొని ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి అపచారం చేస్తూ ఉందని చెప్పి మా మీద అపనిందన మోపుతున్నారు. అంతేకాకుండా ఎంతోమంది, కోట్లాది మంది భక్తులకి ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పరకామణిలో దొంగతనం జరిగితే చెట్టు కింద పంచాయతీ చేసి, నిందితుడితో చెట్టు కింద పంచాయతీ చేసి వాళ్ళు ఏదో ఘనకార్యం చేశారని చెప్పి చెప్తున్నారు.